కాంగ్రెస్లో మున్సిపల్ ఎన్నికల హడావుడి, ఎమ్మెల్యే ఇన్ఛార్జీలకు ఆశావాహుల అప్లికేషన్లు, ఒక్కో స్థానానికి 10కి పైగానే దరఖాస్తులు, అభ్యర్థుల ఎంపికలో మంత్రుల కీలకం, సర్వే రిపోర్టు విజయావకాశాల ప్రామాణికం, ఒక్కో స్థానానికి 3 పేర్లతో జాబితా, ఎమ్మెల్యే స్థానిక లీడర్లతో సంప్రదింపుల తర్వాతే ఫైనల్. ఇక్కడ మేము ఒక క్వశ్చన్ వస్తుంది సార్ నాకు నా మైండ్లోకి. ఇప్పుడు మున్సిపాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జ్లకు టికెట్ ప్లీజ్ అంటున్నారు కదా. ఈ 10 మంది పార్టీ మారిళ్ళు కదా, 10 మంది. ఈ 10 మంది పార్టీ మారిన వాళ్ళందరూ బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్తున్నారు కదా. మరి బీఆర్ఎస్ వాళ్ళ బీఫామ్లు పంచుతారా వీళ్ళు, కాంగ్రెస్ వాళ్ళ బీఫామ్లు పంచుతారా సార్? సిగ్గు శరమున్నోడు అయితే బీఆర్ఎస్ బీఫామ్లు పంచాలి కదా, బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలి కదా. ఆయనకు సోయొచ్చింది పడాన్చేరి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డికి, నేను కాంగ్రెస్కి పోయి తప్పు చేసినా, నేను బీఆర్ఎస్లోనే ఉన్నా, బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిపించండి అంటున్నారు. మరి మా కాళే యాదే షేవెల్ల ఎమ్మెల్యే కాళే యాదే కూడా బీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించుకోవాలి కదా, బీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించుకోవాలి కదా. అంటే కాంగ్రెస్ ఇన్ఛార్జ్ భీంభరతే బీఫామ్లు ఇవ్వాలి కదా. ఇక్కడ గద్వాల బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వేయండి. అలా సరిత తిరుపతయ్య అని ఒక బీసీ బిడ్డ, యాదవ్ బిడ్డ, ఆమెనే ఇవ్వాలి కదా, సరిత తిరుపతయ్యనే ఇవ్వాలి కదా బీఫామ్లు. మరి బీఫామ్లు బీఆర్ఎస్ కార్యకర్తలారా మీ ఎమ్మెల్యేల దగ్గరికి పోయి కండువాలు కప్పి మాకు బీఫామ్ కావాలని చెప్పేసి ఒక్కసారి లొల్లి పెట్టండి. వాళ్ళకి సిగ్గు శరం చీము నెత్తురుండే ఏమైనా నీళ్ళైన బాయిలా సావండి అని చెప్పండి. మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్తే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలి కదరా నాయన. మీరు బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోకుండా మళ్ళీ కాంగ్రెస్ కార్యకర్తలకు ఎందుకు కాండవాలు వేస్తున్నారు? మా చట్టాలకేమో ఇట్లా మూసుకొని ఉంటాయి కాబట్టి మా చట్టాలకు వర్తింపవు అవి. మా గడ్డం ప్రసాద్ కుమార్కు అసలు ఏంది బీఆర్ఎస్లో జాయిన్ అయినట్టే, కాంగ్రెస్లో జాయిన్ అయినట్టే ఆధారాలే లేవంట. ఏమి డ్రామాలు, ఏమి వేషాలు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీ కోసమే పనిచేయాలి, ఎందుకంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అనే చెప్తున్నారు కావచ్చు. ఈయన ఒక్కడైతే కాంగ్రెస్ అని చెప్పుకుంటుండు దానం నాగేందర్. గూడెం మైపాల్ రెడ్డి, దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే, గూడెం మైపాల్ రెడ్డి పటాన్చేరి ఎమ్మెల్యే, వీళ్ళిద్దరు చెప్పుకుంటున్నారు. ఇక ఆయన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే, నువ్వు ఏ పార్టీ? కడియం శ్రీయార్ నువ్వు ఏ పార్టీ అంటే అదే పార్టీ. మీ అధ్యక్షుడు ఎవరంటే ఆయనే. ఎందుకురా నాయన ఇంత ఇజ్జత్ తక్కువ బతుకు ఎందుకు బతుకుతున్నారు? అన్నమే తింటున్నారు కదా పొద్దున్న లేసిన తర్వాత, పెండ తింటలేరు కదా. ఇంత పెండ బీఫామ్లు నేను బాజాప్తా చెప్తున్నాం, బీఫామ్లు కాంగ్రెస్ ఇన్ఛార్జీల చేతిలో పెట్టాలి. అప్పుడు ఈ దరిద్రులకు కొంచెం సిగ్గు శరమన్న వస్తుంది. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీనే కావచ్చు, నికార్సైన కాంగ్రెస్ వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు నాయన. 10 నియోజకవర్గాలలో నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వీడు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు కాంగ్రెస్ కార్యకర్తలపైన కేసులు పెట్టి ఆ కాంగ్రెస్ కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడి జైళ్ళకు పోయిన కార్యకర్తలు కూడా ఉన్నారు. మళ్ళా కేసులు పెట్టినోడే మన పార్టీలోకి వచ్చి మన మీద పెత్తనం చేస్తూ ఉంటే నీ కార్యకర్తలు ఎట్లా పనిచేస్తారా నాయన? నీకు ఓడిపోవచ్చు కానీ పార్టీని పట్టుకొని నిలబెట్టిన వాడు ఉన్నాడు కదా. పడాన్చెర్లో కాడ శ్రీనివాస్ గౌడ్ లేడు? 10 సంవత్సరాలు కార్యకర్తలపైన కేసులు పెట్టినా కూడా నిలబడి కొట్లాడిండే కాడ శ్రీనివాస్ గౌడ్. ఎటు పోయిందా? చేవెళ్ళలో భీంభారతి లేడు? చేవెళ్ళలో భీంభారతి వాళ్ళ వైఫ్ జ్యోతి లేదు? వాళ్ళు పనిచేస్తున్నారు కదా బిడ్డలు. గద్వాలలో సరిత తిరుపతి ఉన్నారు కదా, స్టేషన్ గన్పూర్లో ఇందిరా ఉంది కదా, జగిత్యాలలో జీవన్ రెడ్డి ఉన్నాడు కదా. సంజయ్ కూడా అసలు సంజయ్కి పార్టీకి సంబంధం ఏంది? జీవన్ రెడ్డి చేతిలో పెట్టాలి బీఫామ్లు, చేవెళ్ళలో భీంభారత్ చేతిలో పెట్టాలి, గద్వాలలో సరిత తిరుపతి చేతిలో పెట్టాలి, స్టేషన్ గన్పూర్లో ఇందిరా చేతిలో పెట్టాలి, పడాన్చేర్లో కాడ శ్రీనివాస్ గౌడ్ చేతిలో ఉండాలి. ఇవి కదానే మనం చేయాల్సింది.
ఒక్కో స్థానానికి పైగానే దరఖాస్తులు, అభ్యర్థుల ఎంపికలో మంత్రులే కీలకం, సర్వే రిపోర్టు విజయావకాశాలే ప్రామాణికం, ఒక్కో స్థానానికి 3 పేర్లతో జాబితా, ఆ ఎమ్మెల్యే స్థానిక లీడర్లతో సంప్రదింపుల తర్వాతే ఫైనల్ అవ్వబోతుందంట. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ ఎన్నికల హడావుడి మొదలైంది. కౌన్సిలర్ కార్పొరేటర్ ఆ టికెట్ల కోసం ఆశావాహులు బాధ్యులకు దరఖాస్తులు అందజేస్తున్నారు. షెడ్యూల్ వచ్చేలోపు అప్లికేషన్ల స్క్రూటినీ పూర్తి చేయాలని పార్టీ స్పష్టం చేయడంతో ఇన్ఛార్జ్ మంత్రులు అలర్ట్ అయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీల ఆశావాహుల నుంచి దరఖాస్తులు తీసుకునే ఆ పనిలో బిజీ అయ్యారు. అంతేకాకుండా షెడ్యూల్ వచ్చేలోపు తమకు అప్పగించిన పార్లమెంటు సెగ్మెంట్లలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని లీడర్లతో సమన్వయ సమావేశాలు నిర్వహించేందుకు మంత్రులు సిద్ధమవుతున్నారు. ఒక్కో స్థానానికి 10కి పైగానే అప్లికేషన్లు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ఆశావాహుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జీలకు అప్లికేషన్లు ఇవ్వాలని పేర్కొన్నది. దీంతో ఆశావాహులు పోటీపడి దరఖాస్తులు చేస్తూ ఉన్నారు. మళ్ళీ నిండా ముంచుతారా అసలైన కాంగ్రెస్ వాళ్ళను? అసలైన కాంగ్రెస్ కార్యకర్తలను నిండా ముంచుతారా? అదే భయం వేస్తుంది మీతో. అందజేస్తున్నారు. ఒక్కో సీటుకు కనిష్టంగా 10 వరకు దరఖాస్తులు వస్తున్నట్లు ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. కార్పొరేటర్ టికెట్ కోసం కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు ఉన్నట్లు చెబుతున్నారు. ప్రధానంగా మేయర్ స్థానాన్ని దక్కించుకోవాలనే లక్ష్యంతో నిజామాబాద్ ఉమెన్ జనరల్, నల్లగొండ ఉమెన్ జనరల్, మంచిర్యాల బీసీ జనరల్, కరీంనగర్ బీసీ జనరల్ కార్పొరేషన్లలో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. అలాగే మున్సిపల్ చైర్మన్ పదవి అన్రిజర్వ్డ్, బీసీ జనరల్, ఉమెన్ జనరల్ ఉన్న పట్టణాలలో సైతం పెద్ద ఎత్తున అప్లికేషన్లు వస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యేలు చెప్తున్నారు. అయితే వచ్చిన దరఖాస్తులను స్క్రూటినీ చేసి ఒక్కో డివిజన్ వార్డు నుంచి 3 పేర్లను ఫైనల్ చేయనున్నారు. ఈ ప్రక్రియలో ఎన్నికల ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులు కీలక పాత్ర పోషించనున్నారు. ఆ 3లో ఎవరు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కష్టపడ్డారో అందులో ఎవరికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనే కోణంలో లోకల్ ఎమ్మెల్యే లీడర్ల నుంచి అభిప్రాయాలు తీసుకొని పార్టీకి నివేదికలు అందజేస్తారు. నిజంగా మీ గుండె మీద చేసుకొని చెప్పండి, పార్టీ కోసం పనిచేసే కోసం చూస్తున్నారా? ఎవరి దగ్గర పైసలు ఎక్కువ ఉన్నాయి, మనకెవడు కమిషన్లు ఇస్తున్నారు, మనకు 50 లక్షల సూట్ కేసు ఎవడిస్తున్నాడు, మనకు ₹1 కోటి సూట్ కేసు ఎవడిస్తున్నాడు, వానికి మనం టిక్కెట్లు ఇవ్వాలని ఎమ్మెల్యేలు చూస్తలేరా? సంపాదించే దీంట్లోనే కదా మీరు. కేబుల్ కింద సర్వే నివేదికలో ప్రామాణికం. అభ్యర్థుల ఎంపికలో పైరవీలు, లాబింగ్తో సంబంధం లేకుండా వామ్మో కేవలం గెలిచే అవకాశం ఉన్న వారికి మాత్రమే టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ ఇప్పటికే నిర్ణయించింది. ఇందుకోసం సర్వే నివేదికలను ప్రామాణికంగా తీసుకోవాలని భావిస్తున్నది. ఇప్పటికే ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అభ్యర్థుల ఎంపిక కోసం పలు సర్వేలు నిర్వహించారు. సర్వే రిపోర్ట్లో గెలిచే అవకాశం ఉన్న వ్యక్తి పేరు ఇన్ఛార్జ్ మంత్రులు ఇచ్చే జాబితాలో ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా సదరు వ్యక్తికి టికెట్ ఇస్తారు. అలా కాకుండా ఆ సర్వే రిపోర్టుకు భిన్నంగా మంత్రుల జాబితా ఉంటే పిసిసి చీఫ్, సీఎం నిర్ణయానికి వదిలేయాలని సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది. ఇదే కథ, అసలు కథ. త్వరలో మంత్రుల పర్యటనలు కూడా ఉండబోతున్నాయంట. ఎవరికి ఇస్తారో. పార్టీ కోసం నిబద్ధతంగా కష్టపడ్డ బిడ్డకు టికెట్లు వస్తలేవు. ఎందుకంటే వాళ్ళ తాత జెండా పట్టిండు, వాళ్ళ అయ్య జెండా పట్టిండు, నేను జెండా పట్టినా నా కొడుకు కూడా జెండా పడతాడు. మాది కాంగ్రెస్ పార్టీ. ఇక లీడర్లు, ఈ కార్యకర్తలు ఎట్లుంటుందంటే, మా తాత జెండా పట్టిండు కాంగ్రెస్ జెండా, మా అయ్య కాంగ్రెస్ జెండా పట్టిండు, నేను కాంగ్రెస్ జెండా పట్టా, నా కొడుకు డిగ్రీ చదువుతుండు, నా కొడుకు కూడా కాంగ్రెస్ జెండా పట్టింది, మాది కాంగ్రెస్ కుటుంబం అయ్యా అని ఈ కార్యకర్తలది ఇట్లా ఉంటుంది. ఇక లీడర్లది ఎట్లా ఉంటుందంటే మా తాత టీడీపీ ఎన్టీ రామారావు ఉన్నప్పుడు టీడీపీలో ఎమ్మెల్యే అయ్యిండు, మా నాన్న కాంగ్రెస్లో ఎమ్మెల్యే అయ్యిండు, నేను బీఆర్ఎస్లో ఎమ్మెల్యే అయినా, నా కొడుకు రేపు బీజేపీలో ఎమ్మెల్యే అవుతాడు. ఇది లీడర్ల వర్షన్. అది కార్యకర్తల వర్షన్, ఇది లీడర్ల వర్షన్. మనం కూడా అప్గ్రేడ్ కావాలి. దొంగలతోనే చెక్ పెట్టాలి, మంచోడిని మంచిగానే చూడాలి, దొంగలాగా చూస్తే అప్పుడు జర సోయికి వస్తాం మనం.